హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండర్టేకింగ్లో వర్క్ చేసే ఆర్సీఎఫ్ఎల్లో వేకెంట్గా ఉన్న 188 ట్రైనీ జాబ్స్ని ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 6 మంత్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి జాబ్ అనేది పర్మనెంట్ చేస్తారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలు 6 మంత్స్ తర్వాత. అయితే ట్రైనింగ్ టైంలో మనకి నెలకు 22,000 రూపాయల శాలరీ ఇస్తారు. వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత పర్ మంత్ మనకి 47,800 రూపాయల శాలరీ స్టార్టింగ్లో వస్తుంది. ఆ తర్వాత మన జాబ్ అనేది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి శాలరీస్ అనేవి ఎవ్రీ ఇయర్ మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. మరి ఈ 6 మంత్స్ ట్రైనింగ్ డీటెయిల్స్తో పాటుగా ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో వాటన్నిటిని ఎవ్రీడే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, ఈ జాబ్ నోటిఫికేషన్కి మనం అప్లికేషన్ చేసుకోవాలి అంటే 700 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. జనరల్, ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 700 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళకు ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి 6 మంత్స్ పాటు ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత జాబ్ పర్మనెంట్ చేస్తారని స్టార్టింగ్లో నేను మీకు చెప్పాను కదా. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఎవరైతే క్యాండిడేట్స్ ఈ జాబ్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అని 6 మంత్స్ పాటు ఉంటుంది. అకామిడేషను, క్వార్టర్స్ వాళ్ళే కల్పించడం జరుగుతుందన్నమాట. ఒకవేళ క్వార్టర్స్ ఉంటే క్వార్టర్స్ ఇస్తారు, లేదా హోటల్ అకామిడేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. షేరింగ్ బేసిస్ పైన ఈ క్వార్టర్స్ లేదా హాస్టల్ అకామిడేషన్ అనేది మీకు ఇస్తారు. అయితే ఈ 6 మంత్స్ ట్రైనింగ్లో మనకి శాలరీ ఉంటుందా అంటే పర్ మంత్ మనకి స్టైఫండ్ అనేది ఇస్తారు. ఎంత ఇస్తారంటే నెలకు 22,000 రూపాయల స్టైఫండ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ మెడికల్ ఫెసిలిటీస్ కూడా మీకు కల్పించడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఇక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఏంటి, మనం ట్రైనింగ్లో ఉన్నప్పుడు వన్స్ ఈ 6 మంత్స్ ట్రైనింగ్ అయినా మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలిగితే తర్వాత మనకి ఆపరేటర్ ట్రైనీ జాబ్ నుంచి మనల్ని ఆపరేటర్ కెమికల్ గ్రేడ్ 2 అనే జాబ్కి తీసుకెళ్తారు. ఇక్కడ మీ యొక్క బేసిక్ పేనే 22,000గా ఉంటుంది. దీంతో పాటుగా కొన్ని అలవెన్సెస్ అనేది మనకి యాడ్ చేస్తారు. సో అవి ఏంటి అంటే మనకి బేసిక్ పేతో పాటుగా వీడిఏ అనేది అంటే డిఎన్ఎస్ అలవెన్స్ అనేది 53.4% అనేది ఉంటుందన్నమాట. అలాగే పర్క్స్ అనేవి 34% వరకు ఉంటాయి. హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ అనేది 30%. ఈ హెచ్ఆర్ఏ అనేది మనం వర్క్ చేసే ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఇవన్నీ కూడా చూసుకుంటే సో మీకు ఎంత శాలరీ వచ్చే అవకాశం ఉంది అంటే స్టార్టింగ్లో 47,800 రూపాయల శాలరీ స్టార్టింగ్లో మీకు వచ్చే అవకాశం ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీంతో పాటుగా కొన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ మీకు, మీ డిపెండెంట్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి. అలాగే గ్రాట్యుటీ, కాంట్రిబ్యూటరీ ప్రొవిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ ఉంటుంది, యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్ ఉంటుంది, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీకు అప్లికేబుల్ చేయడం జరుగుతుంది యాజ్ పర్ ఆర్సీఎఫ్ లిమిటెడ్ రూల్స్ ప్రకారం అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే 2 స్టేజ్ల్లో మనకి సెలెక్షన్ అనేది ఉంటుంది. ఒకటి ఆన్లైన్ టెస్ట్ ద్వారా, రెండవది స్కిల్ టెస్ట్ ద్వారా మనకి సెలెక్షన్ చేస్తారు. సో అయితే ఈ ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి, స్కిల్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే మొదటగా ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది మనకి 90 నిమిషాల పాటు కండక్ట్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ అనేది మనకి ఏ లాంగ్వేజ్లో ఉంటుందంటే మనకి మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ అనేది హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. దాంతోపాటుగా మరాఠీలో కూడా మనకి క్వశ్చన్ పేపర్ రావడం జరుగుతుంది. అయితే ముంబై మరియు నాగ్పూర్లో ఎగ్జామ్ సెంటర్స్ ఈ 2 చోట్ల మాత్రమే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మాత్రమే అంటే ఆర్సీఎఫ్ఎల్కి సంబంధించి దీని యొక్క ఆఫీస్ అనేది, సెంటర్స్ అనేవి ముంబై అండ్ నాగ్పూర్లో ఉన్నాయి కాబట్టి అక్కడే మనకి ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో మీకు కానీ క్వాలిఫై ఉంటే తప్పనిసరిగా దూరం అయినప్పటికీ కూడా వెళ్ళి అటెండ్ అవ్వండి. ఫ్యూచర్లో మన దగ్గరలో ఉన్నటువంటి ప్లాంట్స్కి, ఆర్సీఎఫ్ఎల్కి సంబంధించినటువంటి సెంటర్స్కి మనం ట్రాన్స్ఫర్స్ అనేవి చేసుకోవచ్చు జాబ్కి సెలెక్ట్ అయితే. ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీరు ఒకసారి చూసుకోండి. ఇక ఈ ఎగ్జామినేషన్ అనేది మనకి 90 మినిట్స్ పాటు కండక్ట్ చేస్తారు. ఇందులో ఏముంటుంది, 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అయితే ఇందులో
జనరల్ ఇంగ్లీషు, యాప్టిట్యూడు, రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్ లేదా జనరల్ అవేర్‌నెస్ నుంచి మనకి 22 మార్క్స్ అనేవి ఈచ్ 20 క్వెషన్స్ అనేవి ఈ టెస్ట్‌ల నుంచి ఉంటాయన్నమాట. అంటే ఈ సబ్జెక్ట్స్ నుంచి ఉంటాయి. జనరల్ ఇంగ్లీషు, యాప్టిట్యూడు, రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి క్వెషన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక ఆన్‌లైన్ టెస్ట్ విల్ బి 200 మార్క్స్ అంటున్నారు. అంటే 100 క్వెషన్స్ ఉంటాయి. 200 మార్కులకి మనకి ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అంటే ఒక క్వెషన్‌కి 2 మార్కులు ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ అనేది తప్పనిసరిగా ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఈ విధంగా మనకి రిటన్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి ఉంటుంది. ఇక ఆన్‌లైన్‌లో ఎవరైతే అప్లై చేసుకుంటారో మీకు రిటన్ ఎగ్జామినేషన్‌కి అటెండ్ అవ్వంటూ కాల్ లెటర్ అనేది పంపిస్తారు. ఆ కాల్ లెటర్ తీసుకొని వాళ్ళు ఇచ్చేటువంటి వెన్యూలో మీరు రిటన్ ఎగ్జామినేషన్‌కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఎగ్జామినేషన్‌లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళల్లో ఒక పోస్ట్‌కి 7 మందిని నెక్స్ట్ ప్రాసెస్‌కి పంపిస్తారు. అంటే స్కిల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి ఎగ్జామినేషన్ అటెండ్ అయిన వాళ్ళలో ఒక పోస్ట్‌కి 7 మందిని పంపించడం జరుగుతుంది. సో, ఎవరికైతే ఎగ్జామినేషన్‌లో నిల్ మార్క్స్ గానీ, నెగెటివ్ మార్క్స్ కానీ వచ్చుంటాయో వాళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ స్కిల్ టెస్ట్‌కి అలో చేయము అని మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, కమ్యూనికేషన్ అంతా మీకు వాళ్ళకి మధ్యలో ఈమెయిల్ ఐడీతో మాత్రమే జరుగుతుంది కాబట్టి మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు జాగ్రత్తగా మీ యొక్క ఈమెయిల్ ఐడీ అనేది ఇవ్వండి. ఇక ఈ స్కిల్ టెస్ట్‌కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ స్కిల్ టెస్ట్‌లో ఒక పోస్ట్‌కి 7 మందిని ఎగ్జామినేషన్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో, వర్క్‌మెన్ కేటగిరీకి సంబంధించిన పోస్ట్ కాబట్టి ఇది పర్సనల్ ఇంటర్వ్యూ అనేది దీనికి ఉండదు. ఓన్లీ స్కిల్ టెస్ట్ మాత్రమే దీనికి కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఈ స్కిల్ టెస్ట్‌లో క్వాలిఫై అవుతారో వాళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత మనకి ఫైనల్ సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారంటే మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా చేస్తారు. సో, రిటన్ ఎగ్జామినేషన్‌లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని స్కిల్ టెస్ట్‌లో క్వాలిఫై అయ్యారా లేదా చూసుకొని, డాక్యుమెంట్ వెరిఫికేషన్ క్వాలిఫై అయ్యారా లేదా, మెడికల్ ఎగ్జామినేషన్‌లో క్వాలిఫై అయ్యారా లేదా చూసుకోవడం జరుగుతుంది. సో, ఈ విధంగా మనకి 100% సెలక్షన్ అనేది చేస్తారు. సో, 100% దేని నుంచి మార్క్స్ తీసుకుంటారు అంటే ఆన్‌లైన్ టెస్ట్‌లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని తీసుకోవడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్‌లో అయితే తప్పనిసరిగా మీరు పాస్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో, ఇక్కడ మనకి ఒకవేళ ఇద్దరికీ కూడా సేమ్ మార్క్స్ వచ్చాయనుకోండి, 10వ తరగతిలో ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చుంటాయో వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్‌లో ఎవరు పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇస్తారనమాట. ఓకేనా? సో, నెక్స్ట్ ప్రీ ఎంప్లాయ్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఈ మెడికల్ ఎగ్జామినేషన్‌లో కూడా తప్పనిసరిగా క్వాలిఫై అవ్వాలి. ఇందులో టెస్టులు చూసుకుంటే ఫిజికల్ ఎగ్జామినేషను, ఆడియోమెట్రీ, ఎలక్ట్రోకార్డియోగ్రాము, విజన్ టెస్ట్, ఐ టెస్ట్, అలాగే ప్యాథాలజీ ఇన్వెస్టిగేషను, బ్లడ్ అండ్ యూరిన్‌కి సంబంధించి, అలాగే ఎక్స్‌రే చెస్ట్, లంగ్ ఫంక్షన్ టెస్ట్, హైట్ అండ్ వెయిట్ చెక్ చేస్తారు, బాడీ మాస్ ఇండెక్స్, ఇవన్నీ కూడా ఈ మెడికల్ ఎగ్జామినేషన్‌లో ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో, ఎవరైతే ఈ జాబ్స్‌కి అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఫస్ట్ మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. తర్వాత డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 స్టేజ్‌లు మీరు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. సో, మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీరు స్కాన్ చేసుకున్నటువంటి సిగ్నేచర్, ఫోటో ఇవన్నీ కూడా ఫస్ట్ చేసుకొని తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. త్వరగా మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఇక ఈ జాబ్స్‌కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో 11/4/2026 తేదీ నుంచి 27/4/2026 తేదీ మధ్యలో మీ యొక్క అప్లికేషన్ అనేవి మీరు చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఈ నోటిఫికేషన్ వచ్చి మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కింద వర్క్ చేసేటువంటి ఒక నవరత్న కంపెనీ. సో, ఇందులో టోటల్‌గా మనం చూసుకున్నట్లయితే 188 ఆపరేటర్ కెమికల్ ట్రైనీ అనే జాబ్స్‌కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అన్‌రిజర్వ్డ్ 85, ఎస్సీ 18, ఎస్టీ 17, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ 50, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 18 వేకెన్సీస్ రిజర్వేషన్ చేయబడి ఉన్నాయి. ఈ జాబ్స్‌కి అప్లికేషన్ చేసుకోవాలి అంటే మనము ఫుల్ టైమ్ లేదా రెగ్యులర్ బేసిస్ పైన బీఎస్సీ కెమిస్ట్రీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. మినిమమ్ మార్క్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి. 55% మార్క్స్ అనేది క్వాలిఫికేషన్‌లో వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అయితే 50% మార్క్స్ వచ్చినా సరిపోతుంది. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే అప్ టు 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అయితే 35, ఓబీసీ అయితే 33 సంవత్సరాలు ఉండాలి. లేదా ఫుల్ టైమ్ లేదా 3 ఇయర్స్ డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్‌లో చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా ఇంటర్మీడియేట్ డైరెక్ట్ అడ్మిషన్ అనేది సెకండ్ ఇయర్ లేదా థర్డ్ ఇయర్ ఆఫ్ అంటే ఎవరైతే ఇంటర్మీడియేట్ చదివి డైరెక్ట్‌గా కొంతమంది సెకండ్ ఇయర్ డిప్లొమాకి వెళ్ళుంటారు. వాళ్ళు కూడా ఈ జాబ్‌కి అప్లికేషన్ చేసుకోవచ్చు. కెమికల్ ఇంజనీరింగ్‌లో చేసి ఉండాలన్నమాట డిప్లొమా అనేది. ఓకేనా? సో, ఈ విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. మినిమమ్ మార్క్స్ అనేది తప్పనిసరి 55% మార్క్స్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అయితే 50% మార్క్స్ ఉన్న అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక క్వాలిఫికేషన్ 4 ఏంటి అంటే ఎవరైతే 4 ఇయర్స్ లేదా 3 ½ ఇయర్
రెగ్యులర్ డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్ చేస్తుంటారో వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి క్వాలిఫికేషన్స్ అనేవి ఇచ్చారు. మీరు ఒకసారి చూసుకొని డీటెయిల్డ్గా నేను ఇప్పుడు 3 రకాల క్వాలిఫికేషన్ చెప్పాను. ఆ 3 రకాల క్వాలిఫికేషన్లో ఏ ఒక్క క్వాలిఫికేషన్ మీకున్నా కూడా ఈ జాబ్కి మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.